అప్కమింగ్ ప్రోమోలో మల్లికార్జున్ దగ్గరికి గంగ వచ్చి చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. నాన్న నువ్వెప్పుడు లేచి మళ్ళీ మా ఇంటికి వస్తావని చెప్పి ఇంట్లో అందరం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము. చెల్లెల పెళ్లి విషయంలో పడి బిజీ అయిపోయాను. నేను పట్టించుకోకపోవడం వల్ల ఇలా జరిగిందని చెప్పి నాకు చాలా బాధగా ఉంది. త్వరగా స్పృహలోకి వచ్చే నాన్న అని చెప్పి ఇక గంగ వాళ్ళ నాన్నని పట్టుకొని బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన మంగేమో నువ్వేం బాధపడకు బావా, మళ్ళీ మామతో నేను చెప్పాల్సింది చెప్తాను. మామ ఒక్క మాట, గంగ బావా మగాడు ఊరికి మొనగాడు, అలాంటి వ్యక్తి కన్నీరు పెట్టుకోవడం ఏం బాగోదు. అలానే నువ్వు పడుకొని సమాధానం చెప్తానంటే ఏం బాగోదు. కానీ పోన్లే అలా అయినా మాట్లాడితే నువ్వు మాట్లాడవన్న సంతోషమైనా మాకు దక్కుతుంది. చూడు నువ్వు తాగుతావని చెప్పి మా నాన్న నీకు ఎప్పుడు చివాట్లు పెట్టినా సరే సండే మాత్రం నీతో గడిపితేనే ఆనందంగా ఉంటుందని చెప్పి మా నాన్న ఎప్పుడూ అంటాడు. అలాంటి స్నేహాన్ని వదులుకొని ఇక్కడ నువ్వు ఇలా బెడ్పై పడుకోవడం ఏం బాగాలేదు. త్వరగా సృహలోకి వచ్చేయమ్మమ్మ అని చెప్పి రేణుక మంగ కూడా మల్లికార్జున్తో చెప్తుంది. ఇక గంగతో బావ నేను చెప్పాల్సింది చెప్పాను మామయ్యకి ఏం కాదు, నువ్వేం టెన్షన్ పడకు అని ధైర్యం చెప్తుంది మంగ గంగకి. ఇక గంగ ఏమో నాన్న నాకు పెళ్ళయింది, ఎందుకయింది, ఎలా జరిగింది ఏమీ తెలియదు. దానికి కారణాలు ఉన్నాయి, కారకులు ఉన్నారు, ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, సమాధానాలు చెప్పాల్సిన వాళ్ళు ఉన్నారు. కానీ అవన్నీ సర్ది చెప్పే పెద్దవాళ్ళు లేరు. కాబట్టి నువ్వు త్వరగా తిరిగి రా నాన్న. అయితే అమ్మ త్వరలోనే కలుసుకోబోతున్నాను, ఆ విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చానని చెప్పి గంగ మల్లికార్జున్తో మాట్లాడి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో దేవరాజ్ ఏమో హాస్పిటల్కి వచ్చి లలిత కోసం ఎంక్వైరీ చేద్దామని అనుకుంటాడు. అక్కడున్న రిసెప్షన్ దగ్గరికి వచ్చి లలిత గురించి అడుగుదాం అనుకుంటాడు. అయితే డైరెక్ట్గా లలిత గురించి అడిగితే ఎవరికైనా తన విషయం తెలిసిపోతుందేమో అని భయపడి, అంటే 2 or 3 months ఉన్న ప్రెగ్నెంట్ లేడీకి అబార్షన్ జరిగిందని చెప్పి విన్నాను. ఒక కేసు విషయమే ఆ అమ్మాయిని కలవాలి, ఆమె డీటెయిల్స్ చెప్తారని చెప్పి అడిగేసరికి రూమ్ నెంబర్ 6లో ఉంది ఆ అమ్మాయి అని చెప్పి ఆ నర్స్ రిసెప్షన్లో ఉన్న ఆవిడ చెప్తుంది. దాంతో దేవరాజు సే లలిత ఈసారి మాత్రం నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు అనుకుంటూ రూమ్ నెంబర్ 6లో ఉన్న లలిత దగ్గరికి వెళ్తాడు. అక్కడికి చూస్తే బెడ్ మీద లలిత ఉండదు. దాంతో నర్స్ ఇక్కడే కదా పేషెంట్ ఉందని చెప్పింది, ఈ పేషెంట్ కనిపించట్లేదేంటి అని దేవరాజ్ అనుకుంటాడు. అయితే యాక్చువల్గా దేవరాజ్ అక్కడికి వస్తాడని ముందుగానే అప్రోచ్ చేసిన శివపార్వతి లలితని సైడ్కి తీసుకొని దేవరాజ్ కనిపించకుండా దాచిపెడుతుంది. దాంతో దేవరాజ్ అక్కడ పేషెంట్ లేకపోవడంతో ఏం చేయాలో తెలియక బయటకు వెళ్ళిపోతాడు. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే శివపార్వతి దేవాని ఫాలో అవుతూ వెళ్తుంది. దేవ లలితని ఒక ప్లేస్లో కట్టి పడేస్తాడు. అక్కడ లలిత తప్పించుకోవడము, కిందంతా బ్లడ్ ఉండడం చూసి లలితకి అబార్షన్ అయిందని చెప్పి దేవరాజ్ అనుకుంటాడు. ఇదంతా చూసిన శివపార్వతి ఏమో నీచుడా, అసలు అన్యాయంగా ఒక ఆడదాని జీవితాన్ని నాశనం చేసి తన్ని ఎంత నీచంగా ఎలా తను బాధ పెట్టావు, నీ వల్ల ఒక జీవం ప్రాణం పోసుకోవాల్సింది పోయి కడుపులోనే తన ప్రాణం కోల్పోయింది, మరి ఇంత రాక్షసులు ఎలా మారిపోయావు అని చెప్పి శివపార్వతి అనుకుంటుంటే, ఈ లలితకి అబార్షన్ అయిందంటే ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ ప్రకారం ఏదో ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటుంది, ఎంక్వైరీ చేయాలని చెప్పి దేవా అనుకుంటాడు. దాంతో శ్రీవల్లి శివపార్వతి ఏమో ఇక్కడే ఉన్నది, అయితే నీకంట మాత్రం కనబడినేవును, తను ఎక్కడ క్షేమంగా ఉండేలా చేస్తా అని చెప్పి శివపార్వతి అనుకొని వెంటనే హాస్పిటల్లో ఉన్న రిసెప్షన్ ఆవిడ దగ్గరికి వెళ్ళి లలిత అనే పేషెంట్ అడ్మిట్ అయింది కదా, అయితే నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. దేవరాజ్ అనే మా అన్నయ్య ఇక్కడికి వస్తాడు, ఒక చీటింగ్ కేసు ఫైల్ అయ్యింది, ఆమెకు ఆల్రెడీ అబార్షన్ అయ్యింది, చావు అంచుల వరకు వెళ్ళింది, కాబట్టి నాకు ఈ ఒక్క హెల్ప్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి శివపార్వతి రిక్వెస్ట్ చేసేసరికి శివపార్వతి చెప్పినట్టుగానే ఆ అమ్మాయి పేరుని మార్చేస్తుంది రిసెప్షన్లో ఉన్న అమ్మాయి. దాంతో దేవాకి డౌట్ రాదు. ఇక నెక్స్ట్ సీన్లో మంగ హాస్పిటల్ నుంచి వస్తూ ఉంటే దేవరాజ్ ఏమో మంగను పిలిచి నేను ఎవరు మోసం చేశారు, నీకు ఎవరు కడుపు తెచ్చారు, నీకు ఎందుకు అబార్షన్ అయింది, దానికి కారకులు ఎవరో చెప్పు, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఏమని అంటారని చెప్పి ఎవరికి చెప్పలేదా, నేను ఒక పోలీస్గా అడుగుతున్నాను, నిన్ను తప్పుగా అనుకోవట్లేదు, నీకు నేను హెల్ప్ చేస్తాను, అసలు ఏం జరిగింది చెప్పు, అసలు దీని అంతటికి కారణం ఏంటో చెప్పు అని చెప్పి దేవరాజ్ అక్కడి నుంచి అంటూ ఉంటే, మీరు ఏం మాట్లాడుతున్నా నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పి మంగ అంటూ ఉంటుంది. ఏమీ అర్థం పోవడం ఏంటి, నీకు అబార్షన్ అయింది కదా అని డైరెక్ట్ చెప్పుకున్నా ఇండైరెక్ట్గా ఏమో నీ కడుపు కారణం ఎవరు, నీ కడుపు ఎందుకు పోయింది, అదే పోయిందా నువ్వే తీయించేసుకున్నావా అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో మంగకి ఏం అర్థం కాక మీరు ఏం మాట్లాడుతున్నారు అన్నట్టుగా బిక్కమొహం వేసుకొని చూస్తుంది. దేవరాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే శివపార్వతి ఏమో అసలు ఏం జరిగిందో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్నావు మంగ, అయితే లలితని కాపాడే ప్రయత్నంలో ఇంకో పేరు చెప్దాం అనుకుంటే ఎవరి పేరు గుర్తు రాలేదు, సమయానికి నువ్వే గుర్తొచ్చావు,
పైగా గంగబావతో హాస్పిటల్కి వస్తావా, అందుకే ఇలా చేసావు అని చెప్పి శివపార్వతి గంగకి క్లోజ్గా ఉన్న మంగని చూసి తట్టుకోలేక అలా చేస్తుంది. ఇక నెక్స్ట్ సీన్లో గంగ గోవింద్తో బయటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే దేవరాజ్ కారు అటుగా వచ్చి అడ్డుపడుతుంది. అది చూసిన వాళ్ళ పనివాడేమో ఏంటి ఈయన ఎలా అడ్డు పెట్టేశాడు అని షాక్ అవుతాడు. కారులోంచి దిగిన దేవరాజుని చూసి దేవరాజు అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటారు. దాంతో ఇక అతనేమో ఏంటి కారు మీరే అడ్డంగా పెట్టి మీరే మా పైన దౌర్జన్యం చేద్దాం అనుకుంటున్నారా అని చెప్పి అంటూ ఉంటే ఇక సైలెంట్గా వచ్చి దేవరాజు ఏమో గంగ స్కూటీ తాళం తీసుకొని నేను ఎక్కడ కారు అడ్డం పెట్టకపోతే నువ్వు నాతో మాట్లాడకుండా వెళ్ళిపోతాయని భయంతో ఇలా చేశాను బావా. అసలు ఏంటంటే విషయము, మా నాన్న ఒక మూనార్కుడు, మా అమ్మమ్మ ఒక చాదస్త్రాలు, తనని పట్టించుకోకు, తను ఏదో పరుగు పోతుందని భయంతో అలా చేసింది. శివపార్వతి వెళ్ళి విజయ్తో నిశ్చయమై నిశ్చితార్థం అయిపోయిన తర్వాత పెళ్లి చెడిపోవడంతో పరువు ఎక్కడ పోతుందని చెప్పి వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. అలాంటి సమయంలో గౌరీ మొగుడు ప్రదీప్ పెళ్లి చేసుకుంటాను అనగానే ఒప్పుకున్నారు, పరువు నిలబడుతుందేమో అని చెప్పి ఒప్పేసుకున్నారు అని దేవరాజు గంగకు చెప్తూ ఉంటే పరువు కోసం ఆలోచించారు కానీ శివపార్వతి చచ్చిపోతుందని మాత్రం ఆలోచించలేదని చెప్పి గంగ అంటూ ఉంటే, అంటే ఆవేశంలో ఏదో నానమ్మ అలా అనేసింది, అంతేకాని ఎవరైనా ఒక ప్రాణం పోతుందంటే చూస్తూ ఊరుకుంటారా ఏంటి, పిచ్చోళ్ళైనా సరే అలా చేయరు, ఏదో తను ఆవేశంలో అలా చేసింది అంతే అని చెప్పి దేవరాజ్ కవర్ చేస్తూ ఉంటే శవానికైనా సరే తాళి కట్టించమని అన్నారు కదా, మరి అదేంటి అని చెప్పి గంగ అనేసరికి ఆ సమయంలో ఏదో మొండితనంతో తన పంత నగ్గించుకోవడానికి నాన్నమ్మ అలా చెప్పుంటుంది, అది ఎలా కుదురుతుంది గంగ అని చెప్పి ఇక దేవరాజ్ అంటూ ఉంటాడు. అంటే ఏంటి ఇప్పుడు నువ్వు చెప్పాలనుకున్న విషయం ఏంటి అని చెప్పి దేవరాజ్ని గంగ స్ట్రైట్గా అడిగేసరికి దేవరాజ్ ఏం చెప్తాడంటే, అసలు యాక్చువల్గా శివపార్వతి మెల్లో నువ్వు తాళి కట్టావు, అందుకు శివపార్వతికి నీ మీద ఏ కోపం ఉందో ఏమో నాకు తెలియదు, కానీ నానమ్మలకు మాత్రం నువ్వు వాళ్ళతో ఒక్క మాట కూడా చెప్పకుండా శివపార్వతి మెల్లో తాళి కట్టేసావు అనే కోపం ఉంది, అందుకే వాళ్ళు నిన్ను ద్వేషిస్తున్నారు. అయితే ఒక పెళ్లి జరగడం వల్ల 2 కుటుంబాలు కలుస్తాయని చెప్పి అంటారు, కానీ ఒక పెళ్లి కారణంగా 2 కుటుంబాలు విడిపోయాయి, అయితే ఇంకో పెళ్లి జరిగితే 2 కుటుంబాలు కలిసే అవకాశం ఉందని చెప్పి దేవరాజు గంగతో సైలెంట్గా శ్రీవల్లి మ్యాటర్ మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. శివపార్వతి నాన్నమ్మల అనుమతి లేకుండా నువ్వు పెళ్లి చేసుకున్నావు అన్న ఉద్దేశంతో వాళ్ళు నీపై కోపంగా ఉన్నారు, అందుకే శ్రీవల్లితో నా పెళ్ళి కూడా చేయలేదు. అయితే ఇప్పుడు ఒక పెళ్లి ద్వారా 2 కుటుంబాలు కలుస్తాయి అంటారు, కానీ ఒక పెళ్లి జరగడం వల్ల మన కుటుంబాలు విడిపోయాయి, అదే ఇంకో పెళ్లి కూడా జరిగితే 2 కుటుంబాలు విడిపోయిన 2 కుటుంబాలు మళ్ళీ కలిసిమెలిసి మనందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు బావా, నాకు శ్రీవల్లి అంటే చాలా ఇష్టం, కాబట్టి శ్రీవల్లిని మళ్ళీ నాకు ఇచ్చి పెళ్లి చేయండి, అలాగే శ్రీవల్లిని కాకుండా నా జీవితంలో మరో అమ్మాయిని ఊహించుకోలేను అంటూ గంగతో దేవరాజు చెప్తాడు. ఇక దేవరాజు గంగ చేయి పట్టుకొని బ్రతిమలాడతాడు. దాంతో చెల్లితో మాట్లాడి చెప్తా అని చెప్పి గంగ అంటాడు. దాంతో దేవరాజు ప్లాన్ సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక నెక్స్ట్ సీన్లో తిరుపతి తన భర్త కాళ్ళకి నమస్కారం చేసి తన తాలిబొట్టుని దండం పెట్టుకుంటుంటే అది చూసి శివపార్వతి ఆశ్చర్యపోతుంది. ఏం చేస్తున్నావు పెద్దమ్మ లోపల అని చెప్పి తిరుపతిని అడుగుతుంది. ఇక తిరుపతి అలా చూస్తూ ఉంటే నువ్వేమైనా అనుకో పెద్దమ్మ, పెదనాన్న చాలా చెడ్డవాడు, చాలా దుర్మార్గ పనులు చేశాడు, అవన్నీ చూస్తూనే వచ్చాము, అలాంటి పెదనాన్న కాళ్ళు నువ్వు పట్టుకోవడం నాకేం నచ్చలేదు, తను నీ మెల్ల తాళి కట్టి జీవితంతో నీ చేయి పట్టుకుంటాను అంటాడేమో, కానీ అంత మాత్రం నువ్వు కాలు పట్టుకోవడం ఏంటి, ఇదంతా నాకు నచ్చలేదని చెప్పి శివపార్వతి అడుగుతూ ఉంటే తిరుపతి ఏమో నువ్వు ఇప్పుడు ఏం తీసుకొచ్చావు అని చెప్పి అంటూ ఉంటుంది. పెరుగు పాలు తీసుకొచ్చా అని చెప్పి శివ అనేసరికి దేనికోసం తీసుకొచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఎవరికి పడితే నాకేం తెలుసు అని చెప్పి శివపార్వతి తిరుపతి అనేసరికి ఏ మనసు అయినా సరే పాలు పెరుగు ఒకేసారి తీసుకోడు, కానీ ఒక చంద్రుడు మాత్రమే నైవేద్యంగా తీసుకుంటాడు అని తిరుపతి అనేసరికి ఏంటి చంద్రుడికి నైవేద్యమా అని చెప్పి శివపార్వతి ఆశ్చర్యపోతూ ఉంటే పిచ్చిదానా, ఏరువాక పౌర్ణమి వస్తుంది, ఆ టైంలో రైతులందరూ తమ పంటలు బాగా పండాలని చెప్పి దేవుని కోరుకుంటారు, పెళ్ళైన ఆడవాళ్ళు తన భర్తతో సుమంగళిగా హ్యాపీగా గడపాలని చెప్పి కోరుకుంటారు, పెళ్ళైన ఏ ఆడదైనా సరే తన భర్తతో నిండు నూరేళ్ళు కలిసి సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటుంది. భర్త
భర్త చెడ్డవాడా మంచివాడా తాగుబోతు తిరుగుబోతా అన్న విషయాలే ఏ ఆడది కూడా ఆలోచించదు. ఆడదానికి అలంకారం ఏంటో తెలుసా? భర్త తన నుదుటిన పెట్టే బొట్టే అని చెప్పి తిరుపతి తన పెళ్లి బంధాన్ని గురించి గొప్పగా చెప్తూ ఉంటే శివ ఆశ్చర్యపోతూ గంగ తన మెడలో తాళి కట్టడం బొట్టు పడడం ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటుంది. నెక్స్ట్ సీన్లో గంగ ఇంటికి రాగానే గోవింద్ తన చెల్లెల్ని పిలమని చెప్పి పిలుస్తాడు. దాంతో అతను వెళ్ళి అమ్మ చెల్లెమ్మలు అందరూ రండి రండి అంటూ అందరినీ ఏకేసుకొని పిలుస్తూ ఉంటాడు. దాంతో ఏంటన్నయ్య ఏదో పక్క ఊరు తిరునాళ్ళకి తీసుకొని వెళ్ళినట్టు ఎందుకు అంతలా కేకలేస్తున్నావు అని చెప్పి అడిగేసరికి నాకు అంత స్తోమత కనుక ఉంటే నేను ఏసీ కార్లో తీసుకెళ్ళేవాడిని అని చెప్పి అంటూ ఉంటే ఏసీ కార్ ఏమీ అక్కర్లేదు ఎద్దుల బండి అయినా పర్లేదు అని చెప్పి వాళ్ళ చెల్లెళ్ళు వెటకారం చేస్తూ ఉంటే గంగాని అంటే బాగోదని చెప్పి చిన్న చెల్లి అడ్డుకుంటుంది. ఇక సర్లే అని చెప్పి శ్రీవల్లి వాళ్ళ చెల్లెళ్ళందరూ కూడా గంగ దగ్గరికి వచ్చి ఏంటనే విషయం అని చెప్పి అంటూ ఉంటే ఇక గంగ ఏమో శ్రీవల్లిని ఒక్కదాన్ని తీసుకొస్తే సరిపోతుంది కదా తన్ని కూడా ఎందుకు పిలిచావు అని నందుని అడుగుతాడు గంగ. దాంతో ఏంటనే సీక్రెట్ అయితే మరి నందని ఎందుకున్నాడు తన్ని కూడా పంపించే అని చెప్పి అంటూ ఉంటే గంగ సైలెంట్గా ఉండడంతో నందు ఏమో బిల్డప్ ఇస్తూ ఉంటాడు. మరి అది గంగన్నకి నేనంటే ఇష్టం, మరి సొంత వాళ్ళకన్నా నాకే ఎక్కువ వాల్యూ ఇస్తాడు అందుకే ఉన్నిచ్చాడు అని చెప్పి నందు అంటూ ఉంటే రే నందు నువ్వు వెళ్ళిపోరా అని చెప్పి గంగ అనేసరికి ఏంటన్నయ్య చెల్లెల ముందు బిల్డప్ ఇస్తూ ఉంటే అలా గాలి తీసేసావు అని చెప్పి నందు అంటాడు. అసలు ఏంటి విషయం అన్నయ్య ఎప్పుడు ఎవరి దగ్గర ఎటువంటి సీక్రెట్స్ ఉండవు కదా, ఏం చెప్పినా సరే అందరికీ చెప్తావు కదా, మరి అప్పుడు ఎందుకు నన్ను మాత్రమే ఏదో సీక్రెట్ మాట్లాడాలని చెప్పి పిలిచావని చెప్పి శ్రీవల్లి అడిగేసరికి సీక్రెట్ అది ఏం లేదమ్మా నీ పెళ్లి గురించి మాట్లాడని పిలిచావని చెప్పి గంగ అంటాడు. మరి శ్రీవల్లి పెళ్ళి మళ్ళీ దేవరాజుతో నిశ్చయమైందని చెప్పి గంగ చెప్పగానే ఏం జరుగుతుందన్నది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.